వీళ్ళు గంజాయి మత్తులను డ్రగ్స్ మత్తులను చేసిన కథే అది. కాబట్టి వాళ్ళని పట్టుకున్న తర్వాత నడి రోడ్డు మీద షూట్ చేయాలి, ఇంకొకరిని భయం కలిగేటట్టు, ఉరి తీయాలి, ఇంకొకరిని భయం కలిగేటట్టు. రేవంత్ రెడ్డి అనేట ఆయన పేరుకే ముఖ్యమంత్రి, ఈయనకి ఎంత పవర్ఫుల్ ఉందో మిగిలిన మంత్రులు కూడా అంతే పవర్ఫుల్ క్యాండిడేట్స్. నువ్వు చెప్తే నీ నినాలా అనే పొజిషన్ ఉంది ఇలా. కాబట్టి వీళ్ళ పొత్తు కుదరట్లేదు. నా సజెషన్ అయితే ఇదే, చేతులు గులగుల పెట్టేటోళ్ళు ఈ అడ్డమైన రాతలు రాయకుండా గోడల మీద రైళ్ల మీద పబ్లిక్ ప్లేస్లల్లో ప్రభుత్వ పథకాలు వాళ్ళు ఈ వైఫల్యాలు పేదలకు కావాల్సినవి అని రాయురి. చూసినప్పుడల్లా క్లారిటీ వస్తుంది, మీ చేతుల గులగులు కూడా ఆగుతుంది. ఏదైతే తర్వాత విద్యతోటే అభివృద్ధి అవుతుంది. విద్య అనేది పేదరికాన్ని తొలగిస్తుంది, సమాజాన్ని జాగృతం చేస్తుంది. అందుకే కదా మీరు ప్రాపర్ విద్యను అందియట్లేరు, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా హీరోని అదనొద్దు ఇది అనొద్దు ఇష్టం వచ్చినట్టు పొట్టు అంటారు, అలా డౌటే లేదు. ఇంకా తమిళనాడు చూసి నేర్చుకొని ఫస్ట్ టైం రాజకీయాల్లోకి ఇట్లా రావడం, 2 ఏళ్లలో ప్రచారం చేసుకోవడం, నిలబడడం, ఏకదమ్లో సీఎం అయ్యిండు. గది అభిమానం, గది లెక్క, గది కమిట్మెంట్ పని. మీరేం చేసిరా పవన్ కళ్యాణ్? 10 ఏళ్ళు నానా ఇబ్బందులు పెట్టిరు అభిమానులు. మిమ్మల్ని నమ్ముకొని ఆయన రాజకీయాల్లోకి వస్తే నిట్టనిలో ముంచి పడేసిరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏం గెలిపించిరా మీరు? 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపిస్తే పవన్ కళ్యాణ్. ఇటు పోయి అభిమానులు అంతా అప్పుడు మాత్రం ఓట్ బ్యాంకుని తీసుకురాలేకపోయారు.